వెల్కమ్ టు సిఏ కోరిక ఆరాధ్యలో చేరిక 10th లోపే టాలెంట్ కి పరీక్ష ఇంటర్ కి ముందు కెరీర్ ని ఎంచుకునే అవకాశం ఆరాధ్య గ్రూప్ అందిస్తోంది అపూర్వ అవకాశం ఉజ్వల భవిష్యత్తున్న చార్టెడ్ అకౌంటెన్సీలో వెలిగేందుకు పునాది వేస్తోంది ఆరాధ్య చిన్నారుల్లో ఆసక్తి గమనించి వారికి ఆర్థికంగా సపోర్ట్ ఇచ్చి మరీ తీర్చిదిద్దేందుకు 5 కోట్ల స్కాలర్షిప్ తో మెగా ఈవెంట్ కి సిద్ధమవుతోంది ఆరాధ్య గ్రూప్ మీరే చాణక్య అంటూ మీ స్కూల్కి వచ్చి మీ ఊర్లోనే ప్రోగ్రాం నిర్వహించబోతోంది మీరే చాణక్య కోసం రిజిస్ట్రేషన్ ఎలా స్కాలర్షిప్ రావాలంటే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది లాంటి ప్రశ్నలకు సమాధానంతో పాటు 5 కోట్ల మెగా ఈవెంట్ మీరే చాణక్య వివరాలు ఆరాధ్య డైరెక్టర్ అభిరాముల మోక్ష కళ్యాణ్ గారు వివరిస్తారు ఆయన సిఏ కాస్ట్ అకౌంటెన్సీ కంపెనీ సెక్రటరీ లాంటి మల్టీ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ కూడా అయితే సిఏ సిఎస్ సిఎంఏ మరియు సిఎఫ్పి కోసం అనేక పుస్తకాలు రాసిన మోక్ష చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఇంత భారీ ప్రోగ్రాం రూపకల్పన చేయడానికి స్ఫూర్తి ఏంటి తెలుగు రాష్ట్రాల్లో సిఏ రూపురేఖలు ఎలా మారబోతున్నాయో ఈ వీడియో చూద్దాం వెల్కమ్ బ్యాక్ సో ఇది మీరే చాణక్య కాన్సెప్ట్ అండ్ డీటెయిల్స్ ఇక ఇవాళ ఎపిసోడ్ లో చూస్తే సిఏ కోరిక ఆరాధ్య చేరికలో ఇవాళ సిఏలో టాక్సేషన్ పేపర్లో మార్పులు సిలబస్ అప్డేట్ల వివరాలను తెలుసుకుందాం హలో అండి గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ హ్యావ్ స్టూడెంట్స్ కోసం మెరిట్ స్టూడెంట్స్ ని ఇంకొంచెం మెరిట్ ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నంగా ఒక బిగ్ ప్రాజెక్ట్ ని వాళ్ళకి తీసుకొచ్చారు మీరే చాణక్య రూపంలో కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ఫస్ట్ థింగ్ అసలు టాక్సేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి సార్ టాక్సేషన్ బేసిక్గా ఫైనాన్స్లో ప్రైమరీ యాక్టివిటీ అవుతుందండి సో టాక్సేషన్ ప్రతి ఫైనాన్స్ స్టూడెంట్కి టాక్సేషన్ ఈజ్ అ మేజర్ సబ్జెక్ట్ సో సిఏ కానీ సిఎస్ కానీ సిఎంఏ కానీ ఒకటి కానీ 2 పేపర్లు కానీ ఖచ్చితంగా ప్రతి లెవెల్లో ఉంటుంది ఎక్సెప్ట్ ఫౌండేషన్ లెవెల్ వీ టెస్ట్ టాక్సేషన్ ఫర్ ఆల్ ద లెవెల్స్ సో ఇది గమనిస్తే టాక్సేషన్ అనేది ప్రతి సంవత్సరం ఫైనాన్స్ యాక్ట్ రూపంలో కానీ లేదా క్లారిఫికేషన్స్ రూపంలో కానీ సర్క్యులర్స్ రూపంలో కానీ మారుతూ ఉంటుంది సో ఇట్స్ అన్ ఎవర్ చేంజింగ్ యాక్ట్ సో ఈ దృష్ట్యా టాక్సేషన్ని ప్రతి ఆల్ ద 3 కోర్సెస్ కీప్ మేజర్ ఫోకస్ రైట్ సార్ ఫండమెంటల్ రూల్ ఓకే ఫైన్ అంటే ఇప్పుడు టాక్సేషన్ యాక్చువల్లీ దాని సిలబస్ మారుతోందని విన్నాం అంటే సిఏలో మాత్రమే మారే అవకాశాలు ఉన్నాయా లేకపోతే అన్నిట్లో కూడా మారే అవకాశాలు ఉన్నాయా సార్ వాట్స్ ద టాక్సేషన్ సిలబస్ మారుతోంది అనేది సిఏలో మేజర్గా ఏంటంటే 2016 నుంచి కొత్త సిలబస్ అనేది ఆల్రెడీ సిఏ ఇన్స్టిట్యూట్ అనౌన్స్ చేసింది సిలబస్ మీద ఒక నోటిఫికేషన్ రాలేదు కానీ డ్రాఫ్ట్ కాపీ ఇలా ఉంటుంది అని సిఏ ఇన్స్టిట్యూట్ ఇచ్చేసింది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు ఏ బిలీఫ్లో ఉన్నారంటే ఆ డ్రాఫ్ట్ కాపీనే కంప్లీట్ కాపీ అనే బిలీఫ్లో ఉన్నారు కాకపోతే నవంబర్ 2015కి అంటే రాబోయే సిఏ ఫైనల్ ఎగ్జామ్స్లో మీరు గమనిస్తే వెల్త్ ట్యాక్స్ అనేది సిఏ ఇన్స్టిట్యూట్ తీసేసింది సో స్టూడెంట్స్ ఎవరైతే సిఏ ఫైనల్కి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారో నంబర్లో వాడు వెల్త్ ట్యాక్స్ చదవక్కర్లేదు ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ సిలబస్ ఓకే ఫైన్ ఇక 2016 నుంచి 2012లో అప్డేట్ అయిన సిఎంఏ సిలబస్ మళ్ళీ మారుతుందని విన్నాం సార్ ఎందుకలా
యాక్చువల్గా 2008 నుంచి ఉన్న సిలబస్ 2012లో సిఎంఏ వాళ్ళు మార్చారండి. బట్ 2012లో మార్చినది ఇట్ ఈస్ మోర్ స్పెసిఫిక్ టు ద క్లమ్జీ అయిపోయిందని ఒక ఫీలింగ్ వచ్చింది వాళ్ళకి కూడా. సో 2016కి వచ్చేసరికి 20 పేపర్స్ చేసి ఒక పేపర్ని 5 ఎలెక్టివ్స్గా ఇస్తున్నారు. నోటిఫికేషన్ మనకి 2 days బ్యాకే వచ్చింది. సో థర్డ్ నోటిఫికేషన్ ఆఫ్ 2015 ప్రకారం మనం చూసుకుంటే సిఎంఐ ఇన్స్టిట్యూట్ ఆల్సో ఈస్ చేంజింగ్ ద సిలబస్ ఇన్ 2016. అలాగే సిఐ ఇన్స్టిట్యూట్ కూడా 2016లో సిలబస్ చేంజ్ చేస్తున్నది. యాజ్ వీ హ్యావ్ డిస్కస్ జస్ట్ నౌ, నోటిఫికేషన్ రాలేదు కానీ బట్ దెర్ ఇస్ అ హై ప్రాబిలిటీ ఆన్ దట్ అండ్ దే విల్ బీ చేంజింగ్ ఇట్. ఓకే, అసలు ఈ సిలబస్ అనేది మార్చడం వల్ల వాట్స్ ద యూసెస్? క్వాలిఫై అయిన మెంబర్స్ అప్డేటెడ్ నాలెడ్జ్లో బయటకు వస్తే అటు ఇండస్ట్రీకి ఇటు పర్సనల్గా వాళ్ళకి ఉపయోగపడతారు. సో క్వాలిఫైడ్ మెంబర్ ఎప్పుడు లేటెస్ట్ నాలెడ్జ్తోనే బయటికి రావాలి. ఎప్పుడో చదువుకున్న ట్యాక్స్ నుంచి బయటకు వస్తే దానివల్ల అటు ప్రజలకి ఉపయోగం లేదు, ఇటు మెంబర్స్కి ఉపయోగం లేదు, అటు ప్రొఫెషన్కి ఉపయోగం లేదు. సో ఆల్వేస్ ఇన్స్టిట్యూట్స్ ట్రై టు అప్డేట్ దిస్ ఇన్ ద బెస్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ స్టూడెంట్స్. మమ్మల్ని ఏదో హింసిస్తున్నారనే ఫీలింగ్లో స్టూడెంట్ ఉన్నప్పుడు ఇంత కష్టపడి 4 సంవత్సరాలు చదివిన తర్వాత ఉద్యోగం వచ్చే టైంకి ఉద్యోగం ఇచ్చేవాడు అడిగే ప్రశ్నలు లేటెస్ట్ నుంచే అడుగుతాడు. సో పిల్లలకు ఆ అప్డేటెడ్ నాలెడ్జ్ లేకపోతే ఏదో చదువుకొని వస్తారు, ఇంటర్వ్యూలో మళ్ళీ చదువుకోవాల్సి వస్తుంది. ఏది చదువుకుందానికి క్వశ్చన్ వస్తుందో తెలియదు. సో ఇంటర్వ్యూలో ఎలా పర్ఫామ్ చేస్తామో అర్థం కాదు. సో అప్డేటెడ్ నాలెడ్జ్ ఎప్పుడు సిలబస్లో ఉంటే దట్ ఈస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ ఫర్ దేర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఓకే, ఫైన్ సార్. ఫస్ట్ కాలర్ మనకి గోపిచంద్ గారు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారండి. గోపిచంద్ గారు చెప్పండి మీ డౌట్ ఏంటో. మోక్ష గారు ఉన్నారు స్టూడియోలో. గోపిచంద్ గారు చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సిఎస్ రివర్స్ మారింది కదా, కొత్త కంపెనీ వచ్చింది కదా, అయితే అది ఎప్పటి నుంచి మనకి అమల్లో ఉంటుందండి? ఎప్పటి నుంచి సిలబస్ ఎగ్జామ్స్ సిలబస్ వచ్చిందండి? మీకు 2016లో మారే సిలబస్ 2016 రిజిస్ట్రేషన్స్ నుంచి అప్లై అవుతుందండి. నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఆ నోటిఫికేషన్కి ఒక డేట్ ఇస్తారు. ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఆ డేట్ మనం ఖాయంగా చెప్పలేము. కానీ జనవరి నుంచి 99% పిల్లలు చేసుకున్న రిజిస్ట్రేషన్ వాళ్ళందరికీ కరెంట్ సిలబస్ అంటే 2016 సిలబస్ వర్తిస్తుంది. ఈ సంవత్సరంలో చేసుకున్న పిల్లలకి మూడు అటెంప్ట్లు అవకాశం ఇస్తారు. అంటే మే జూన్ 2016, నవంబర్ జూన్ 2016, మే జూన్ 2017 వరకు వాళ్ళ పాత సిలబస్లోనే ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఆ తర్వాత మాత్రం కొత్త సిలబస్లో ఆటోమేటిక్గా మైగ్రేట్ అయిపోతారు. ఖచ్చితంగా కొత్త సిలబస్ చదువుకోవాల్సిందే వాడికి. సో ఆ 3 అటెంప్ట్లు ఛాన్స్ ఇస్తున్నాం. ఓకే సార్, నెక్స్ట్ కృష్ణ గారు చిత్తూరు జిల్లా నుంచి కాల్ చేస్తున్నారండి. కృష్ణ గారు చెప్పండి, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? స్టూడియోలో మోక్ష గారు ఉన్నారు, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. నేను ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేశాను. డిగ్రీ కంప్లీట్ చేశారు? ఓకే, డిగ్రీ కంప్లీట్ చేశాను. నేను విన్నాము జస్ట్ డిగ్రీ వాళ్ళకి డైరెక్ట్ ఎంట్రీ ఏదో ఉంటుందని విన్నాము. వాళ్ళు కూడా ఎట్లా ఆపర్చునిటీస్ ఉంటాయి దాని నుంచి తెలియజేస్తాను కాల్ చేస్తాం సార్. మీకు డిగ్రీ డైరెక్ట్ ఎంట్రీ అంటే మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి సిఏ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ మీద. డైరెక్ట్ ఎంట్రీ డిగ్రీ అంటే మీరు ఫస్ట్ ఆర్టికల్షిప్ ఎన్రోల్ చేయాలి. దానికంటే ముందు 2 కంపల్సరీ ట్రైనింగ్స్ ఉంటాయి ఇన్స్టిట్యూట్వి. ఒకటేమో మనం ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అంటాము, ఇంకోటేమో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రైనింగ్ అంటాము. ఈ 2 ప్రోగ్రామ్స్ మీరు కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత మీరు ఒక చార్టర్డ్ అకౌంటెంట్ కింద ఆర్టికల్షిప్ ఎన్రోల్ అయితే మీరు మీ ఫస్ట్ అటెంప్ట్ రాయగలరు. ఇప్పుడు మీరు రిజిస్టర్ చేసుకుంటే ఈ 3 కార్యక్రమాలు అయిపోతాయి. అంటే ఏంటి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చి ఓపీ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఐటీటీ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఆర్టికల్షిప్ రిజిస్ట్రేట్ చేసుకున్న 9 నెలల తర్వాత మీరు ఫస్ట్ ఎగ్జామ్ రాయొచ్చు. 99% మే 2016లో మీరు ఎగ్జామ్ మేలో కాదు, నవంబర్ 2016లో మీరు ఎగ్జామ్ రాయొచ్చు. దట్ విల్ బి యువర్ ఫస్ట్ అటెంప్ట్. ఓకే సార్, ఎన్నిసార్లు చెప్పినా కానీ సీఏ మీద చేయాలనుకుంటారు కానీ చాలా డౌట్స్ ఉంటాయి సార్. సీఏ చేయాలంటే ఫస్ట్ నుంచి ఒక్కసారి ప్రాసెస్ చెప్పండి సార్. సీఏ చేయాలంటే 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఇన్స్టిట్యూట్ 10th క్లాస్ నుంచి ఆపర్చునిటీస్ ఇస్తుంది. అంటే 10th క్లాస్ కంప్లీట్ అయిన పిల్లలు సీఏకి రిజిస్టర్ చేసుకోవచ్చు. దాన్ని ఇప్పుడు మనం సిపిటి అంటున్నాం. 2016 దగ్గర నుంచి దాన్ని మనం సిఏ ఫౌండేషన్ అంటాం. సో ఈ సిపిటి ఆర్ సిఏ ఫౌండేషన్ ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన పిల్లలు లేదా ఇంటర్ సెకండ్ ఇయర్ మార్చ్లో రాసిన పిల్లలు ఆ సంవత్సరం జూన్లో సిపిటి కానీ ఫౌండేషన్ కానీ రాయొచ్చు. అది క్వాలిఫై అయిన తర్వాత ఐపీసీసీ కానీ ఇంటర్ కానీ కంప్లీట్ చేసుకుంటే, అంటే ఇలా 2 ఎందుకు చెప్తున్నానంటే ఐపీసీసీ ఇప్పుడున్నది 2015కి, 2016 దగ్గర నుంచి దాన్నే మనం సిఏ ఇంటర్ అంటాం. సో ఐపీసీసీ కానీ ఇంటర్ కానీ పిల్లలు 1 year తర్వాత రాస్తారు. ఐపీసీసీ కంప్లీట్ అవ్వగానే ఆర్టికల్షిప్ ఎన్రోల్ చేసుకొని
2.5 years ఆర్టికల్షిప్ అయిపోయిన తర్వాత సిఏ ఫైనల్ కంప్లీట్ చేస్తారు. ఈ మధ్యలో ఇంకొక 2 కంపల్సరీ ట్రైనింగ్స్ ఉంటాయి. ఇది సిపిటి రూట్ అంటాం. ఇది కాక ఇందాక మన వ్యూవర్ అడిగిన ప్రశ్నకి డైరెక్ట్ ఎంట్రీ రూట్ అంటే డిగ్రీ అయిపోయిన వాళ్ళకి సిపిటి అవసరం లేదు. మిగతా ట్రైనింగ్స్ అన్నీ అలాగే ఉంచి డైరెక్ట్గా వాళ్ళని ఆర్టికల్షిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాం. ఆర్టికల్షిప్ రిజిస్ట్రేషన్ చేసుకున్న 9 నెలల లోపల అంటే ఎగ్జాక్ట్ 8 months అయి ఉంటే వాళ్ళు సిఏ ఇంటర్ రాయొచ్చు. ఇంటర్ ఫైనల్ కంపల్సరీగా అందరూ రాయాలి. ఓకే. డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు సిపిటి కానీ ఫౌండేషన్ కానీ రాయక్కర్లేదు. ఓకే. దిస్ ఈస్ ద ప్రాసెస్. ఓకే. సో ఓవరాల్గా మనం ప్యాకేజ్ పెట్టుకుంటే 4 yearsలో సిఏ కంప్లీట్ అవుతుంది. ఓకే. అంటే 10+2 పాస్ అయిన వ్యక్తి ఎంబీఏ ఫస్ట్ ఇయర్లో సిఏ కంప్లీట్ అవుతుంది. న్యాయంగా అన్ని అటెంప్ట్లో కరెక్ట్గా క్లియర్ అయితే. కానీ సిఏ చాలా కష్టం అంటారు కదా సార్. సో మరి 4 years అమ్మా, ఇప్పుడు సమాజంలో గుర్తింపు ఉండాలి అంటే, ఒక మంచి ప్రొఫెషనల్గా బయటికి రావాలి అంటే కష్టమైన కోర్సే ఎంచుకోవాలి కదా. కష్టం ఉంది కాబట్టే, సప్లై తక్కువ ఉంది కాబట్టే ఆ కోర్స్కి డిమాండ్ ఉంది. ఓకే. కష్టం లేనప్పుడు కోర్స్కి డిమాండ్ ఉండదు. కోర్స్కి డిమాండ్ ఉండాలి అంటే సప్లై ఎప్పుడు తక్కువ ఉండాలి. మీకు 10,000 అవసరమైన చోట 50,000 మంది బయటకు వచ్చారనుకోండి, సప్లై ఉండదు. ఒకప్పుడు మీరు గమనిస్తే, మేము మా తల్లిదండ్రులు పుట్టిన కాలంలో మీరు గమనిస్తే గ్రాడ్యుయేట్ అవ్వడం ఒక పెద్ద గ్రేట్ అచీవ్మెంట్. అప్పుడు ఇప్పుడు గ్రాడ్యుయేట్ నథింగ్. ఇప్పుడు డాక్టరేట్నే పట్టించుకోవట్లేదు, గ్రాడ్యుయేట్ ఈజ్ వెరీ వెరీ లెస్. సో ఇది మారుతున్న కాలంలో ఉన్న ప్రక్రియ. ఇది కాక టెక్నాలజీ మీద అవగాహన ఉండాలి. అది లేకపోతే మళ్ళీ ప్రొఫెషనల్ కంప్లీట్ కాదు. ఓకే. సో సిఏతో పాటు ఎస్ఏపి లాంటి కోర్స్ చేయాలి. అందుకే మీరు ఇప్పుడు సిఎంఏ లేటెస్ట్ అప్డేట్ చూస్తే సిఎంఏలో కంపల్సరీ లాస్ట్ 100 hours ట్రైనింగ్ ఈజ్ ఎస్ఏపి FICO. ఓకే. ఇట్స్ ఎ కంపల్సరీ ట్రైనింగ్ బై ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. ఓకే సార్. అది మనకి లేటెస్ట్ సిలబస్ మీరు గమనిస్తే అలా చేశారు. సో దే ఆర్ మ్యాచింగ్ టెక్నాలజీ అండ్ సిలబస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఓకే. ఫైన్ సార్. నెక్స్ట్ కాలర్ ప్రగతి గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారండి. ప్రగతి గారు చెప్పండి, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో మేడం, నేను రీసెంట్ గా ఐపీసీసీ జనవరిలో ఐపీసీసీకి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను మేడం. నాది ఇప్పుడు సిలబస్ చేంజ్ అయింది కదా, అది ఎన్ని డేస్ వరకు నేను అంటే ఏ ఇయర్ వరకు నేను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనేసి తెలుసుకున్నాను కాల్ చేస్తున్నాను. షూర్ అండి, మోక్ష గారు క్లియర్ చేస్తారు మీ డౌట్ ని. మీరు జనవరిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే ఇంకా రిజిస్ట్రేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు మే 2017 వరకు మీరు కరెంట్ సిలబస్లో ఇంటర్ రాయొచ్చు ఆర్ ఐపీసీసీ రాయొచ్చు. మే 2017 లోపల ఏ కారణాల చేతైనా మీరు రాయకపోయినా లేదా మీరు కంప్లీట్ చేయకపోయినా మీరు ఆటోమేటిక్గా న్యూ సిలబస్కి మైగ్రేట్ అయిపోతారు. ఆ లోపల కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి, శ్రద్ధగా చదవండి. ఓకే సార్, ఫైన్. నెక్స్ట్ కాలర్ సౌజన్య గారు ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నారండి. సౌజన్య గారు చెప్పండి మీ డౌట్ ఏంటో. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, నేను ఐపీసీసీ అటెంప్ట్ ఇచ్చాను. ఓకే. అయితే నేను మళ్ళీ ఇప్పుడు గ్యాప్ తీసుకున్నాను ఒక 2 years. ఎంబీఏ మొత్తం గ్యాప్ తీసుకున్నాను. అయితే నెక్స్ట్ సిలబస్ మారుతుంది అంటున్నారు కదా 2016 లో. ఇప్పుడు సిలబస్ మారిన తర్వాత నేను రాయడం బెటరా లేకపోతే ఇప్పుడే మళ్ళీ రాయడం బెటరా అని? అమ్మా, చిన్న క్యాల్కులేషన్ చెప్తాను. ఐపీసీసీ కంప్లీట్ అయిపోతే ఒక వ్యక్తికి 30,000 శాలరీ వస్తుంది. మీరు పోస్ట్ పోన్ చేసిన నెలలు మీకు 30,000 రాకపోవడం అనేది క్యాల్కులేట్ చేసుకోవాలి. మీరు ఒక 6 నెలలు పోస్ట్ పోన్ చేశారనుకోండి, మీకు 1,80,000 నష్టపోయినట్టు. మీరు ఎంత నష్టపోగలరో ఆలోచించి ఆ తర్వాత స్టెప్ తీసుకోండి. ఎప్పుడైనా ఉన్నది కంప్లీట్ చేయండి. ఇంటర్లోనే ఉన్నారు కాబట్టి మీకు సిలబస్ డిఫరెన్స్ మీద ఏ డిఫరెన్స్ ఉండదు. ఫైనల్ వచ్చేసరికి మీకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఇంటర్ నుంచే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. కంప్లీట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత అసలు గ్యాప్ తీసుకోకూడదు. ఎంబీఏ కోసం గ్యాప్ తీసుకున్నాను అన్నారు, గుడ్, కంప్లీట్ ఇట్. నవంబర్లో రాయండి, శ్రద్ధగా చదవండి, కంప్లీట్ చేయండి. ఇప్పుడు సిలబస్ మారడం అనేది అందరికి కూడా ఒక ప్రాబ్లమేటిక్గా తయారైంది సార్. సో క్లారిటీ ఇస్తారా దానికి? యాక్చువల్గా సిలబస్ మారడం ప్రాబ్లమాటిక్ కానే కాదండి. ఎందుకంటే మీరు సిలబస్ని కేర్ఫుల్గా గమనిస్తే పెద్దేం మార్చలేదు మా వాళ్ళు. పేపర్లు మార్చారంతే. కాస్టింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉంది, అది ఒక పేపర్లో 2 సబ్జెక్టులు వస్తాయి. బాగాలేదు అని విడివిడి చేశారు. కాస్టింగ్ ఫైనాన్షియల్ మేనేజ్ విడివిడి చేద్దామనే ప్రపోజల్తో మళ్ళీ దాన్ని అట్లాగే ఉంచి డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఐపీసీలో కలిపున్న సబ్జెక్టులు ఇప్పుడున్న 7 పేపర్లో ఒక పేపర్ తీసేశారు. దాన్నే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎస్ఎం అంటారు.
సో అది తీసేసిన ప్లేస్లో మీకు డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ వచ్చింది. కాస్ట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ని విడదీసి 2 చేశారు. ఇప్పుడు మీరు కాస్ట్ అకౌంటింగే చదువుతారు, అప్పుడు మీరు కాస్ట్ అకౌంటింగే చదువుతారు. ఇప్పటికి 50 మార్కులకు రాస్తున్నారు, అప్పుడు 100 మార్కులకు రాస్తారు. ఇప్పుడు చదివే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అప్పుడు చదువుతారు, ఇప్పుడు 50 మార్కులు, అప్పుడు 100 మార్కులు. ఇప్పుడు చదివే డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అప్పుడు కూడా చదువుతారు, అది 50 ఇది 100 అంతే. సిలబస్ అదే ఉంటుంది, డెప్త్ పెరుగుతుంది, నెంబర్ ఆఫ్ వెయిటేజ్ ఫర్ మార్క్స్ పెరుగుతుంది అంతే. కంటెంట్ లో ఏం మార్పులు లేవు. సిలబస్ లో ఎటువంటి మార్పు లేదు, జస్ట్ పేపర్ సిలబస్ కంటెంట్ లో మార్పు లేదండి. సిలబస్ కంటెంట్ లో మార్పు, ఎందుకంటే సిలబస్ లో మార్పు ఉందని ఎందుకు అంటాము అంటే పేపర్ మారింది కాబట్టి. మనం పేపర్ 3లో కాస్ట్ అకౌంటింగ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గుర్తుపెట్టుకుంటే అది ఇప్పుడు పేపర్ 3 కాదు, 3-4 అయింది. అందుకు సిలబస్ మారింది అనేది ఖాయంగా చెప్పుకోవచ్చు. కాకపోతే కంటెంట్ పెద్ద మారలేదు, ఒక చోట ఉండాల్సింది తీసుకొని ఇంకో చోట పెట్టాం అంతే. మీరు చదివే సబ్జెక్ట్ అదే ఉంటుంది, మీకు టెస్ట్ చేసే డెప్త్ మారుతుంది అంతే తేడా. ఇంకొంచెం గట్టిగా చదవాలి, శ్రద్ధగా చదవాలి అంతే. ఫైన్ సార్. నెక్స్ట్ కిరణ్ గారు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారండి. కిరణ్ గారు చెప్పండి మీ డౌట్ ఏంటో. సార్ నేను ఐపీసీసీ ఇప్పుడు నవంబర్ లో రాస్తున్నాను సార్ అటెంప్ట్. ఓకే. అయితే నేను ఈ నవంబర్ లో రాస్తే మే 2016 సిలబస్ చేంజ్ అవుతుంది కదా సార్? అవునండి. అయితే నేను ఎన్ని అటెంప్ట్ లో వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది? ఫస్ట్ గ్రూప్ రాద్దాం అనుకున్నాను సార్. ఇప్పుడు ఫస్ట్ గ్రూపే రాద్దాం అనుకుంటున్నారా? ఫస్ట్ గ్రూప్ రాద్దాం అనుకుంటున్నాను. అయితే ఇక్కడ అంటున్నది ఏంటంటే ఒకవేళ 2016 లో మళ్ళీ ఫస్ట్ గ్రూప్ పాస్ అయితే సెకండ్ గ్రూప్ పాస్ అయిపోతే మొత్తం క్యాన్సిల్ చేసి మళ్ళీ ఐపీసీసీ ఫ్రెష్ గా రాయమంటారు. సిఏ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు అంత నిర్దాక్షిణ్యంగా ఉండదండి. సిఏ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు అంత నిర్దాక్షిణ్యంగా ఉండదు, ఇది గుర్తుంచుకోండి. మీరు ఫస్ట్ గ్రూప్లో 4 సబ్జెక్టులు క్లియర్ అవుతాయి. మీకు చెప్పిన వాళ్ళు ఏ విధంగా చెప్పుంటారు అంటే టాక్సేషన్ పేపర్ 4లో 2 ఉన్నాయి, డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఆ ఇండైరెక్ట్ ట్యాక్స్ సెకండ్ గ్రూప్లో వెళ్తుంది కాబట్టి మీకు ఫస్ట్ గ్రూప్ క్యాన్సిల్ అవుతుంది అని. ఆ సమస్య మీకు ఏమి ఉండదు. మీరు ఫస్ట్ గ్రూప్ క్లియర్ అయితే మ్యాక్సిమం ఏమవుతుందంటే మీకు మే 2016లో ఒక పేపర్ ఎక్స్ట్రా రాయమనొచ్చు. మే 2016లో ఇన్స్టిట్యూట్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు, నోటిఫికేషన్ వస్తే ఒక పేపర్ ఎక్స్ట్రా రాయమనే ఛాన్స్ ఉంటుంది. ఆ ఒక్క పేపర్ మీరు ఎక్స్ట్రా రాస్తే మీకు ఆ గ్రూప్ 1 ఏదైతే క్లియర్ చేశారో అది ఉండిపోతుంది. గ్రూప్ 2 సపరేట్గా మీరు క్లియర్ చేసుకోవచ్చు. దానికి మీకు 3 కంటిన్యూస్ అటెంప్ట్ల టైం ఇస్తారు. మే 2017 లోపల మీరు ఖచ్చితంగా క్లియర్ చేసుకోవాలి. నోటిఫికేషన్ అబ్జర్వ్ చేయండి. అఫ్ కోర్స్ ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి నోటిఫికేషన్ మీకు అందజేసే ప్రయత్నం మేము కూడా చేస్తాము. యూ కెన్ మానిటర్ అవర్ ఓన్ వెబ్సైట్స్ ఆల్సో. ఓకే ఫైన్ సార్. ఇక ఈ నవంబర్లో రాసే పిల్లలకి కూడా సిఏలో ఏమైనా సిలబస్లో చేంజెస్ ఉన్నాయా సార్, లేకపోతే సేమ్ యాజ్ ద పేపర్ ఫార్మాట్ మాత్రమేనా? నవంబర్లో రాసే పిల్లలకు కొన్ని చేంజెస్ ఉన్నాయండి. సిఏ ఇంటర్ మనం పరిశీలిస్తే పేపర్ 5లో అంటే గ్రూప్ 2, ఇందాక అని చెప్పింది గ్రూప్ 1 రాస్తున్నాను చెప్పారు. గ్రూప్ 2 రాసే పిల్లలు గమనించాల్సింది అంటే ఎలక్ట్రికల్ కంపెనీస్ అని ఒక చాప్టర్ ఉంది. దగ్గర దగ్గర 160 పేజీల చాప్టర్ అది. గుడ్ న్యూస్ ఏంటంటే ఆ చాప్టర్ లేదు. నవంబర్ పిల్లలు ఆ చాప్టర్ చదవక్కర్లేదు. సో పేపర్ 5లో ఒక చాప్టర్ని తీసివేయబడింది. పేపర్ 1 సిఏ ఫైనల్ మీరు గమనిస్తే ఫస్ట్ ఇంట్రడక్టరీ చాప్టర్ ఫర్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ ఐఎఫ్ఆర్ఎస్ని తీసేశారు. ఆ చాప్టర్ కూడా పిల్లలు చదవక్కర్లేదు. సో నవంబర్ 2015లో ఈ 2 పేపర్లు గమనించాలి. సిఏ ఫైనల్ చూసుకుంటే పేపర్ 7 విచ్ ఈస్ డైరెక్ట్ ట్యాక్సెస్, దానిలో వెల్త్ ట్యాక్స్ అనే మొత్తం మాడ్యూల్ తీసేశారు. యువర్ టోటల్ ఫోకస్ ఈజ్ ఆన్ ఓన్లీ డైరెక్ట్ ట్యాక్సెస్. ఫస్ట్ 3 మాడ్యూల్సే మీరు చదవాలి, 4th మాడ్యూల్ చదివే అవసరం లేదు మీకు. నవంబర్ 2015 పిల్లలు గమనించాల్సిన విషయం. ఓకే సార్. నెక్స్ట్ ఉమా మహేశ్వరి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. ఉమా మహేశ్వరి గారు చెప్పండి మీ డౌట్ ఏంటో, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? స్టూడియోలో మోక్ష గారు ఉన్నారు, చెప్పండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. టీవీ వాల్యూమ్ ని కొంచెం మ్యూట్ చేసి చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. నేను అటెంప్ట్ చేశాను సార్, సిపిటి అటెంప్ట్ చేశారు. ఓకే, సిపిటి అటెంప్ట్ చేశాను సార్. ఓకే, అయితే రిజల్ట్ కోసం వెయిటింగ్. ఓకే, కాకపోతే డిగ్రీ తర్వాత ఎలా చేయాలి సార్? డిగ్రీ తర్వాత ఏది ఎలా చేయాలి, సిఏ ఎలా చేయాలనుకుంటున్నా? లాస్ట్ క్వశ్చన్ అర్థం కాలేదు. అదే అడిగారు అంటే యాక్చువల్లీ సిపిటి అటెంప్ట్ చేశాను, బట్ రిజిస్ట్రేషన్ సంథింగ్ ఎక్కడో లేట్ అయింది, సో ఐ వెంట్ విత్ డిగ్రీ తర్వాత ఏం చేయాలి సంథింగ్ షీ ఆస్క్డ్. సిపిటి మీరు అటెంప్ట్ చేసుంటే మీరు డిగ్రీలో ఏ ఇయర్లో ఉన్నారో చూసుకోండి. డిగ్రీ సెకండ్ ఇయర్ రాసిన తర్వాత సిపిటి మీరు క్వాలిఫై అయినా కాకపోయినా డిఫరెన్స్ ఏమి ఉండదు. ఎందుకంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిన పిల్లలు డైరెక్ట్గా ఐపీసీసీ రాయొచ్చు.
సిపిటి ఫస్ట్ ఇయర్లో కానీ సిపిటి డిగ్రీ సెకండ్ ఇయర్లో కానీ క్లియర్ అయితే మీకు ఒక 1 year 1.5 year 2 years సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ అదే సిపిటి మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్లో క్లియర్ అయితే దానివల్ల ఉపయోగం లేదు. యూ కెన్ డైరెక్ట్లీ గో ఫర్ ఐపీసీసీ డైరెక్ట్ ఎంట్రీ. ఐపీసీ డైరెక్ట్ ఎంట్రీ చేసుకోవాలంటే మీ ఎగ్జిస్టింగ్ సిపిటి రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇన్స్టిట్యూట్కి రాసి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని మీరు క్యాన్సిల్ చేసుకోవాలి. మీకు ఆ రిజిస్ట్రేషన్ ఉన్నంతకాలం కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఫస్ట్ ఎగ్జిస్టింగ్ రిజిస్ట్రేషన్ ఏదైతే సిపిటీకి ఉందో దాన్ని క్యాన్సిలేషన్కి అప్లై చేయండి. చేసిన తర్వాత మీరు డైరెక్ట్ ఎంట్రీ రిజిస్టర్ చేయండి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. ఓకే సార్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు మీరు సిఏ అనేది 4 yearsలో కంప్లీట్ చేసుకోవచ్చు శ్రద్ధ ఉంటే అని. సో అట్ ది సేమ్ టైం పేపర్ ప్రెజెంటేషన్ కూడా ఎలా ఉండాలి సార్? అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. శ్రద్ధ ఒకటి ఉండాలండి. ఇప్పుడు మనకి 3 challenges ఉంటాయండి. ఏ ప్రొఫెషనల్ కోర్స్ కంప్లీట్ అవ్వాలన్నా 3 challenges ఉంటాయి. ఒకటి, ఇచ్చిన క్వశ్చన్ మనకు అర్థం కావాలి. ఏ స్పిరిట్లో అయితే ఆ క్వశ్చన్ రాశారో ఆ క్వశ్చన్ అర్థం కావాలి. 90% పిల్లలకి జరిగే ఇబ్బంది ఇదే. ఎగ్జామ్లో క్వశ్చన్ అర్థమయ్యాయనే ఫీలింగ్లో ఉండి రాస్తారు. క్వశ్చన్లో చిన్న మార్పుతో ఆన్సర్ మారుతుంది. ఆ మార్పు ఎలా గమనించాలనేది నేర్చుకోవాలి. సబ్జెక్ట్ నేర్చుకోవడంతో పాటు మార్పును నేర్చుకోవాలి. సో ఆర్ట్ ఆఫ్ రీడింగ్ క్వశ్చన్ అనేది సపరేట్గా మా క్లాసులు ఉన్నాయి. సో ఆర్ట్ ఆఫ్ రీడింగ్ క్వశ్చన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ప్రొఫెషనల్ కోర్స్. సెకండ్, మీరు ఇచ్చిన క్వశ్చన్కి ప్రజెంటేషన్ ఎప్పుడు సింప్లిఫైడ్గా పాయింట్ టు పాయింటే ఉండాలి. మీరు థియరీ పేపర్ రాస్తున్నారా, ప్రాబ్లమేటిక్ పేపర్ రాస్తున్నారా అనవసరం. మీరు రాసింది పాయింట్ టు పాయింట్. కథ రాయొద్దు. కథ చదివే ఓపిక ఎవ్వరికీ లేదు, మీకే లేదు. మీరు రాసిన కథ మళ్ళీ మీరు చదువుకోవాలంటే మీకు విసుగు పుడుతుంది. అలాంటిది ఎగ్జామినర్ ఎలా చదవాలనుకుంటారు? కథ ఎప్పుడు రాయొద్దు. ఆన్సర్ టు ది పాయింట్. దీనివల్ల 2 బెనిఫిట్స్ జరుగుతాయి. మీకు రెండో క్వశ్చన్ చదువుకోవడానికి టైం మిగులుతుంది, ఇంకో క్వశ్చన్ రాయడానికి టైం మిగులుతుంది. సో టు ది పాయింట్ రాయండి. ప్రాబ్లం క్యాలిక్యులేషన్స్ అన్ని వర్కింగ్ నోట్స్లో చూపించండి. సెక్షన్స్ ఏమన్నా ఉంటే కోట్ చేయండి. ఖచ్చితంగా తెలిస్తేనే కోట్ చేయండి. లాటరీ వద్దు. సెక్షన్లో లాటరీ చేస్తే 6 నెలలు బాధపడాల్సి వస్తుంది. 6 months. వన్స్ యూ లూజ్ అన్ అటెంప్ట్, కాస్ట్ ఈజ్ నాట్ 1500, కాస్ట్ ఈజ్ 6 months. ఇంకొకటి పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, 1500 మీరు ఒక టెస్ట్ కడుతున్నారు. ట్రై చేద్దామని యాటిట్యూడ్లో కట్టద్దు. నేను 1500 కడుతున్నాను, ఐఎమ్ ఛాలెంజింగ్ సిఏ ఇన్స్టిట్యూట్ టు టెస్ట్ మీ. ఒక ఇన్స్టిట్యూట్ మిమ్మల్ని టెస్ట్ చేస్తే మీరు నిలబడగలిగితే ఎస్, యు ఆర్ ఎ ప్రొఫెషనల్. ఆర్ ఎల్స్ యు ఆర్ జస్ట్ పాసింగ్, యు ఆర్ జస్ట్ వైలింగ్ అవే ద టైం. ఆ చేంజ్ రావాలి మీకు. నేను 1500 కట్టి ఇన్స్టిట్యూట్ని ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ థాట్ ప్రాసెస్ ఉంటే ఖచ్చితంగా పాస్ అవుతారు. ఫైన్ సార్. నెక్స్ట్ కాల్ హరికృష్ణ గారు కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారండి. చెప్పండి హరికృష్ణ గారు, మీ డౌట్ ఏంటో. మోక్ష గారు ఉన్నారు. హలో సార్. చెప్పండి. హలో చెప్పండి హరికృష్ణ గారు. హలో సార్, మీరు సిఏ ఐటీసీ తర్వాత మీరు సిఎస్ అడ్మిషన్ తీసుకున్నా. కొంచెం క్లియర్ గా చెప్పండి, అర్థం కావట్లేదు. సిఏ ఐటీసీసీ తర్వాత సిఎస్ అడ్మిషన్ తీసిన సార్. ఓకే, చెప్పండి. హలో చెప్పండి చెప్పండి. సిఎస్ అడ్మిషన్ తీసిన సార్. ఓకే, అయితే ఇప్పుడు మాకు ఏమైనా ఎగ్జామిషన్ ఉంటుందా దీనిలో ఆర్టికల్స్ లో, సిఎస్ ఆర్టికల్స్ లో? సిఎస్ ఆర్టికల్షిప్కి సిఏ ఆర్టికల్షిప్కి సంబంధం లేదండి. మీకు పేపర్ వైజ్ ఏమైనా ఎగ్జామ్షన్ రావచ్చేమో, కానీ అది నోటిఫికేషన్ ఒకసారి గమనించండి. పేపర్ వైజ్ కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఏంటండి? పేపర్ వైజ్ కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, కానీ ఆర్టికల్షిప్లో ఏ రకమైన ఎగ్జామ్షన్స్ లేవు. మీకు ఆర్టికల్షిప్ సంబంధించి వేటి ఆర్టికల్స్ మీరు వాటికి ఖచ్చితంగా చేయాల్సిందే. పేపర్ వైజ్ కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, అవి మీరు గమనించండి. అంటే మీకు మార్క్స్ వచ్చిన దాన్ని బట్టి, ఎప్పుడు క్లియర్ అయ్యే దాన్ని బట్టి ఎగ్జామ్షన్స్ చూసుకోవచ్చు. దానికి మీ మార్క్ షీట్ చూడాలి, చూస్తే తెలిసిపోతుంది. ఓకేనండి. నెక్స్ట్ సుజాత గారు కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారండి. సుజాత గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో. స్టూడియోలో మోక్ష గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ఇప్పుడు 2015 నవంబర్ లో ఎగ్జామ్ రాసే ఐపీసీసీ వాళ్ళకి ఏదో సబ్జెక్ట్ డిలే చేశారన్నారు సార్, అది ఏ సబ్జెక్ట్? ఐపీసీసీ రాసే పిల్లలకి ఎలక్ట్రికల్ కంపెనీస్ పేపర్ 5 చాప్టర్ లేదండి. అంటే మాడ్యూల్ 3లో ఒక చాప్టర్ లేదు. పేపర్ 5 మాడ్యూల్ 3 1 చాప్టర్ ఇస్ రిమూవ్డ్. అది గుర్తుంచుకోండి. ఓకే ఫైన్ సార్. ఇక ఏ సెక్షన్లు అంటే ఇందాక చెప్పారన్నమాట, సెక్షన్స్ అన్ని గుర్తుపెట్టుకోనేనండి. ఈ అసలే టఫ్ సబ్జెక్ట్, 30 sections ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? అంటే అండి, సెక్షన్లు గుర్తుపెట్టుకోవడానికి ఒక ప్రణాళిక ఉంది. బేసిక్గా ఏంటంటే డెఫినేషన్ సెక్షన్స్ కొన్ని మేజర్ సెక్షన్స్ ఉంటాయి. అవి క్లాస్లో చదివేటప్పుడు కానీ, ఎప్పుడైనా వీళ్ళు పిల్లలు టెస్ట్లు రాసేటప్పుడు కానీ సెక్షన్స్ రాసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా గుర్తుంటాయి. సింక్ అయ్యే సెక్షన్లు గుర్తుండుకోవాలి. లైక్ టాక్సేషనే మనం చూసుకుంటే పర్సన్ డెఫినేషన్ ఉంది.
పర్సన్ డెఫినేషన్ నుంచే ఎస్ఎస్సి డెఫినేషన్ వస్తుంది. సో పర్సన్ డెఫినేషన్ 2/31, ఎస్ఎస్సి 2/7 ఇలా రాసుకుంటూ పోతే ఎప్పుడు రాసినా కూడా సెక్షన్ రాసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా గుర్తుంటుంది. ఓకే ఫైన్ సార్. ఇక ఇండైరెక్ట్ ట్యాక్స్లో సర్వీస్ ట్యాక్స్కి ఎందుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు, ఇంపార్టెన్స్ అనేది? ఇండైరెక్ట్ ట్యాక్స్లో సర్వీస్ ట్యాక్స్ మేజర్ ఎనాక్ట్మెంట్ ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్స్ కండి. మీరు జీడిపి అంటే ఇండియన్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే సర్వీస్ ట్యాక్స్ రెవెన్యూస్ 59% వరకు పెరిగింది. సో జీడిపి కాంట్రిబ్యూషన్లో సర్వీస్ ట్యాక్స్ కాంట్రిబ్యూషన్ 59% ఉంది. అందుకు సర్వీస్ ట్యాక్స్ మీద వాటి స్టార్టింగ్ అయిన సెలెక్టివ్ ట్యాక్సేషన్ నుంచి కాంప్రహెన్సివ్ ట్యాక్స్ అయినందుకు రీచ్ ఎక్కువ ఉంది కాబట్టి గవర్నమెంట్కి దాని మీద ఎక్కువ రెవెన్యూ వస్తుంది కాబట్టి చార్టర్డ్ అకౌంటెంట్స్ రోల్ కానీ కంపెనీ సెక్రటరీ రోల్ కానీ కాస్ట్ అకౌంటెంట్స్ రోల్ కానీ ఎక్కువ ఉంటుంది. అందుకే స్టూడెంట్స్ని ఎక్విప్ చేయడానికి సర్వీస్ ట్యాక్స్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ పెంచాం. క్లోజ్ టు 50% మనకి ఆ పేపర్ వెయిటేజ్లో క్లోజ్ టు 50% సర్వీస్ ట్యాక్స్ వస్తుంది. ఓకే. సో అందుకు పిల్లలు సర్వీస్ ట్యాక్స్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. ఓకే. గుర్తుపెట్టుకోవాల్సిన కూడా ఎక్కువ ఉన్నాయి. సో బీ కేర్ఫుల్. ఓకే ఫైన్ సార్. స్టూడెంట్స్కి ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదండి ఇవాళ సిఏ కోరిక ఆరాధ్యలో చేరిక. ఇక ఫైనల్గా చెప్పాలంటే మీరే చాణక్యలో ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలనుకున్న వారు, మీ ఎన్రోల్ చేసుకోవాలి, మీ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, అట్ ది సేమ్ టైం ఇప్పుడున్నటువంటి ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ కోర్సెస్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా వారిని పర్సనల్గా కాంటాక్ట్ చేయొచ్చు. వారి నెంబర్స్ 9948666622, 9396666622. నమస్తే.